శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 11 జనవరి 2026 నుంచి 17 జనవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించినటువంటి గురువుగారు మిథున రాశిలో, సింహరాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, అలాగే ధనస్సు రాశిలో రవి, బుధ, శుక్ర, కుజ, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనిగారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి 4 గ్రహాలు ఒక్కసారే మారి ఉన్నాయి. శుక్ర, కుజ, రవి, బుధ ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి వెళ్ళాయి. చంద్రుడు తులారాశి నుంచి ధనస్సు రాశిలోకి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, రవి బుధుల యొక్క కలయిక చాలా అద్భుతమైన కలయిక. ఇది బుధ ఆదిత్య యోగానికి ప్రతీక. బుధ ఆదిత్యులు ఇద్దరు కలిశారు కాబట్టి చాలా అద్భుతమైన యోగం అనే చెప్పాలి. ప్రతి రాశి వారికి కూడా ఏదో ఒక మంచి చేస్తారు. అలాగే శుక్ర కుజుల యొక్క కలయిక కొంచెం కోరికలు ఎక్కువగా ఉండడానికి, ఏదైనా సరే వీళ్ళకి అంబిషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చూసిన ప్రతిదీ కూడా సాధించాలి, మనకు కూడా ఇలా కావాలి అనుకునేటటువంటి లక్షణం ఉంటుంది. అలాగే కొంచెం స్త్రీల మీద కూడా ఎక్కువగా స్నేహభావం ఉంటుంది. ఆ స్నేహభావం ఏ విధంగా అయినా ఉండొచ్చు. కేవలం స్నేహానికి పరిమితం అవ్వచ్చు, లేదా వివాహేతర సంబంధాలకి కూడా దారి తీయవచ్చు. అది మిగతా గ్రహస్థితుల ఆధారాన్ని బట్టి, దృష్టుల ఆధారాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ శనిగారి దృష్టి కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీల విషయంలో అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ రవి శుక్రులు శుక్ర మూఢమిని తెలియజేస్తున్నారు. అలాగే శుక్ర బుధులు ఒక సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని తెలియజేస్తున్నారు. బుధ కుజులు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల పైన ఎక్కువ మక్కువని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ ఐటీ రంగానికి సంబంధించి కూడా ఆ విద్య, ఆ వృత్తి వాటిట్లలో కాస్త నిపుణతని పెంచే విధంగా ఉంటుంది. ఇవి ఈ గ్రహ స్థితులు ఇలా ఉండగా ఎవరెవరికి ఎలా ఉంటాయి ఈ ఫలితాలు అనేది మనము ఆ రాశుల్లోకి వచ్చినప్పుడు తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే గురుగారి యొక్క దృష్టి ధనస్సు రాశి మీద సప్తమ దృష్టి పడుతూ, ఈ గ్రహాలు 4 మీద గురుగారి యొక్క దృష్టి పడుతూ ధనయోగాల్ని ఇస్తున్నాయి. అలాగే విద్యా సంపదని పెంచుతున్నాయి, జ్ఞానాన్ని పెంచుతున్నాయి, పని సామర్థ్యం, ఉద్యోగ జీవితంలో చాలా చాలా మంచిగా చాలా బాగా చేస్తున్నారు అనేటటువంటి ఆ విధి నిర్వహణని సూచిస్తూ ఉంటుంది. అలాగే భూమికి సంబంధించి తగాదాలు లేకుండా, ఏదైనా వాహనాల కొనుగోలు విషయంలో, అమ్మకాల విషయంలో సజావుగా జరిగిపోయేటట్టుగా, రియల్ ఎస్టేట్ కూడా చాలా బాగుండేటట్టుగా ఇవన్నీ కూడా గురువుగారి దృష్టి చేత చాలా బాగుంటాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బంగారం బిజినెస్ చేసేవాళ్ళు, ఈ గోల్డ్ వ్యాపారస్తులు, తయారు చేసేవారు, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటారు. ఇక శనిగారి యొక్క దృష్టి కూడా దశమ దృష్టి ఇదే ధనస్సు రాశి మీద పడుతూ ఉన్న కారణం చేత వాహన ప్రమాదాలు కానీ, హృద్రోగాలు కానీ, అలాగే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో ఇబ్బందులు కానీ, వివాహేతర సంబంధాల విషయంలో కాస్త గొడవలు అవడం కానీ, అలాగే వివాహేతర సంబంధాలు ఏర్పడడం కానీ, స్నేహానికి అన్యాయం జరగడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతోంది. ఇది నాస్తిక భావాల్ని తగ్గించేస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క విశేషాంశాలు ఇప్పుడు చెప్పుకున్నాము. రాశుల యొక్క వివరణలోకి వెళ్దాము. కన్యా రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేసినట్లయితే చతుర్థ స్థానంలో శుక్ర బుధ సంచారం చాలా బాగుంది. షష్ఠ స్థానంలో రాహు గారి సంచారం బాగుంది. వెరసి ఈ 3 గ్రహాల యొక్క సంచారమే బాగుంటూ ఉన్న కారణం చేత అనేక రకాలుగా కష్టం అనేది కొంచెం ఎక్కువగానే కనిపిస్తోంది. ఏ విధంగా కష్టం కనిపిస్తోంది? అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో గాని, మాతృవర్గ రీత్యా కానీ, వాహనాల కొనుగోలు అమ్మకాల విషయంలో గాని, స్థిర చరాస్తుల కొనుగోలు అమ్మకం విషయంలో గాని, సంతానం విషయంలో గాని, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో గాని, వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో గాని, దూర ప్రాంత ప్రయాణాలు చేసే విషయంలో గాని, ఆరోగ్యం విషయంలో గాని, అలాగే ఉద్యోగ జీవితంలో కానీ
ఎన్ని అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి. ఇప్పుడు చెప్పుకున్న అంశాలన్నీ కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సినవే. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఏదో ఒక ఇబ్బంది అనేది కనిపిస్తూ వెళ్తుంది, మీ మనస్తాపానికి కారణమవుతుంది. దాన ధర్మాలు ఎక్కువగా చేసే పరిస్థితి కనిపిస్తోంది, అంత ఎక్కువగా చేయకండి, కొంచెం జాగ్రత్త వహించండి. ధనం అయితే మీకు మంచిగా బాగానే వస్తుంది, రుణ బాధలు కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది, విజయావకాశాలు బాగా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏదైనా బంగారు ఆభరణాలు అలాంటివి కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వస్త్రాలు కొనుగోలు చేసేటటువంటివి, విలువైన వస్త్రాలు, మామూలు వస్త్రాలు అయితే ఏదో 200, 500, 1000 రూపాయలు ఇలా పెడితే వచ్చేస్తాయి. విలువైన వస్త్రాలు కొనుగోలు చేసే పరిస్థితి కనిపిస్తోంది. స్త్రీలకి బాగుంది, విద్యార్థులకి బాగుంది, అలాగే వ్యవసాయదారులకి బాగుంది, కుటుంబ జీవితంలో చక్కటి అన్యోన్యత కనిపిస్తోంది. ఇలా ఎన్నో విధాలుగా బాగుంది అని చెప్పాలి, కొన్ని గ్రహాలు బాగున్నాయి కాబట్టి. అయితే ఇక్కడ శనిగారి యొక్క స్థితి సంచారం గాని, గురువుగారి సంచారం గాని, కేతు సంచారం గాని, 3 పెద్ద గ్రహాల అనుకూలతలు లేకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తప్పనిసరి జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. సంతానం విషయంలో కూడా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ఇక కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారికి మీ కష్టానికి తగినటువంటి ఫలితం వస్తుంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చూద్దాం. వారాంతంలో పంచమ స్థానంలోకి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది, కానీ మిగతా 3 గ్రహాల యొక్క సంచారము మీకు కొంచెం వేదననిస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది, కలహాలనిస్తుంది. ఎవరితో సలహా సంప్రదింపులు చేద్దామన్నా కూడా అవి బాగా విపరీతమైనటువంటి పరిణామాలకి దారితీసేటటువంటి పరిస్థితి. ఏ పనులు ముందరికి వెళ్తాయా అని మీరు ఆశతో ఎదురు చూడాలి, అన్నిట్లలో కృషి చేయాలి. ఏ దానిలో ముందరికి వెళ్తాయా అని ఎదురు చూడాలి. అన్నీ ముందరికెళ్ళవు, ఏదో కంటి తుడుపుగా 1-2 ముందరికి వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తోంది. భార్యాభర్తల అన్యోన్యత అంత బాగాలేదు, వ్యాపార భాగస్వాములు కూడా ఇబ్బంది పడుతున్నారు. గ్రహస్థితులు బాగా లేనప్పుడు పరిహారాలు చేసుకొని ఓర్పుతో ఉండడమే పర్యవసానము తప్ప మనకేం పర్వాలేదు, మనం ఎప్పుడు ఉన్నట్టుగానే ఉందాము అనుకుంటే జరిగేటటువంటి రోజులు కాదు. ఏదో ఒక మనస్తాపం మనసుకి పట్టి పీడిస్తూ ఉంటుంది. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన అంశం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే శని గారికి తైలాభిషేకం చేయించండి, గురుగ్రహ స్తోత్రాలు చదువుకోండి, ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పు కలిగి ఉండండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా చాలా వరకు మనశాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వివాహేతర సంబంధాల విషయంలో పూర్తిగా జాగ్రత్తలు తీసుకొని సంచరించుకుంటూ ఉండండి అని మరొకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.